భార్య ఒత్తిడితో తల్లిని అర్ధాంతరంగా బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆవిడ చూసారా అమాయకంగా తింగరగా చూస్తుంది. ఇప్పుడు సురేష్ గారికి 2 పిల్లలు ఉన్నారు చూసారా, ఆడపిల్ల ఉంది, చిన్నపిల్ల. ఆ గుంతకల్లు బస్ స్టాండ్ సెంటర్లో తెలిసాడు అనుకోండి, ఏం చేద్దాయి? పాపం ఎటు వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే అంత చదువు లేదు, అంత జ్ఞానం లేదు, అంత తెలివి లేదు, అంత బలం లేదు. సేమ్ ముసలోళ్ళు కూడా అంతే కదండి. ముసలి వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ తల్లి చిన్నపిల్లతోనే సమానం. వయసు అయిపోయింది, బలం అయిపోయింది, ఇంకేమీ లేదు, ఏ బస్సు ఎక్కాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరో లేరు, కొడుకు తప్ప ఇంకెవరు ఉంటారు? భర్త చచ్చిపోయి ఉంటాడు. అలాంటి ఆవిడ్ని ఎవరు ఒత్తిడితో వదిలేసిందంట? భార్య ఒత్తిడితో వదిలేశాడంట. అంటే రోజు గొడవ, మీ అమ్మ నన్ను ఉంచుకో, నన్ను ఉంచు అని. అలాంటి ఒత్తిడి నిజంగా భార్య తెచ్చిందనుకోండి, ఎవరిని వదిలేయాలి? ఒకవేళ ఆ పరిస్థితి వస్తే అది భార్యను వదలకూడదు, కానీ నిజంగా అలాంటి దరిద్రపురాలు అయితే వదిలేసినప్పుడు తప్పలేదు, అంతే కదా. ఎందుకంటే తల్లిని వదిలేయటం అసలు చండాలంగా. గొడవలు వస్తాయి, సర్దుకుని ఏదో చేయాలి తప్ప వదిలేయటం. రోడ్డు మీద వదిలేస్తే ఇప్పుడు ఏమైపోద్దండి ఆవిడ? కానీ పెంచి అంత చేసింది కదా, అంత చేస్తే కదా నీకు భర్తగా వచ్చాడు. మరి ఎలా బతుకుతుంది ఇప్పుడు ఆవిడ? అన్యాయమే కదండి అది. పక్షవాతం వచ్చేసింది పాపం ఆ తల్లికి, కాలు చెయ్యి పనిచేయట్లేదు, బోరుబావులో తోసేస్తున్నాడండి చూసారా. అయినా సరే ఆ కాలుతో ఆ ఒడ్డునట్టుకుని పోరాడుతుంది పాపం. ఏమంటే కని పెంచి అంత బలంగా ఎద్దులా ఉన్నాడు, అంత చేసింది ఆవిడ్ని బతికొండగా సమాధి చేసేయడానిక. దీన్ని అంటారు ఏమని? అన్యాయం. అది అన్యాయం అంటే ఎవరు చేస్తారు? మనుషులు చేస్తారండి. భార్యకి అన్యాయం, భర్తకు అన్యాయం, తల్లిదండ్రులకు అన్యాయం, పిల్లలకు అన్యాయం. అన్యాయాలు చేసేది మనిషి. ఈ అన్యాయస్తుడు ఎవరిని ప్రశ్నిస్తాడు వల్ల? దేవుడిని ప్రశ్నిస్తాడు. చూసారు విచిత్రం.